హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 11th మరియు 12th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. క్రింది అణు విద్యుత్ కేంద్రాలను జతపరచండి. లాస్ట్ క్లాస్లో మనము కల్పకం ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ యొక్క క్రిటికాలిటీ సక్సెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఆ కంటెక్స్ట్లో భారతదేశంలో న్యూక్లియర్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మరియు వివిధ ప్రాంతాలలోని డిఫరెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి మనము డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 లిస్టులు ఇచ్చాను. ఒక లిస్టులో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లొకేషన్ మరియు సెకండ్ లిస్ట్లో ఆ లొకేషన్ యొక్క స్టేట్ని అడగడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ చూద్దామండి. ఆప్షన్ ఏ కల్పకం. కల్పకం గురించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. అలానే కల్పకం గురించి చెప్పేటప్పుడు కల్పకం న్యూక్లియర్ కాంప్లెక్స్లో మద్రాస్ పవర్ స్టేషన్ గురించి కూడా మనము డిస్కస్ చేసాము. సో ఈ మద్రాస్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అనేది ఆటోమేటిక్గా ఆప్షన్ ఏ తమిళనాడు 1 అవుతుంది. ఇన్ కేసు స్టేట్ ఎగ్జాక్ట్గా గుర్తు రాకపోతే ఇలా కోరిలేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ని మనము ఎలిమినేట్ చేయవచ్చు అండి. ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి. అండ్ ఆప్షన్ ఏ అండ్ సిలో కామన్గా మనకి D4 ఉన్నాయి. కాబట్టి కాక్రపార్ గుజరాత్, ఈ రెండింటిలో నో చేంజెస్. ఇక కైగా మరియు నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి మనం చూడాలి. కైగా కర్ణాటక, నరోరా ఉత్తరప్రదేశ్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ. ఈ ఇయర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మరియు ఆ లొకేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఓవరాల్ ఇన్స్టాల్డ్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ కూడా ఇంపార్టెంట్, 8.78 గిగావాట్స్. అండ్ 2047కి మన టార్గెట్ 100 గిగావాట్స్ రీచ్ అవ్వడం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. గగనయాన్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ 2 విజయవంతం. ఈ ఆర్టికల్ గగనయాన్ మిషన్కి సంబంధించిన రీసెంట్ ఐఏడిటి సెకండ్ టెస్ట్ గురించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా గగనయాన్ మిషన్కి సంబంధించిన 2వ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఐఏడిటి 2 విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ పరీక్షను చేపట్టారు. సుమారు 5.7 టన్నుల బరువు గల నమూనా క్రూ మాడ్యూల్ను భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా సుమారు 3 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లి సముద్రంలోని నిర్దేశిత జోన్లో జారవిడిచారు. అండ్ దెన్ భారత నౌకాదళం సమన్వయంతో ఆ నమూనా క్రూ మాడ్యూల్ను విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దీని యొక్క పర్పస్ ఏంటండి? అంతరిక్ష యాత్ర అనంతరం వ్యోమగాములు తిరిగి భూమిపై సురక్షితంగా దిగడానికి ఈ విధానం కీలకంగా ఉంటుంది. ఈ సెకండ్ ఐఏడిటి టెస్ట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఇక్కడ చినూక్ హెలికాప్టర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే మనము సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్ని, అంటే క్రూ మాడ్యూల్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఎంత బరువుతో ఉంటుందో సేమ్ అటువంటి క్రూ మాడ్యూల్ని ప్రోటోటైప్ తయారు చేసి సుమారు 3 కిలోమీటర్ల ఎత్తు నుంచి దీనిని జారవిడిచారు. అతి ముఖ్యమైన ప్రిసైజ్ పారాచూట్ డిప్లాయ్మెంట్ సీక్వెన్స్ అనేది 10 పారాచూట్స్ ఆఫ్ 4 డిఫరెంట్ టైప్స్ డిప్లాయిడ్ గ్రాడ్యువల్లీ, డ్రోగ్, పైలట్, మెయిన్ పారాచూట్ ఎక్సెట్రా. దీని యొక్క పర్పస్ ఏంటండి? క్రమంగా ఈ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో దాని యొక్క వేగాన్ని నియంత్రించడం, తగ్గించడం, కిందకి వచ్చే కొలది ఆ వేగాన్ని ఈ పారాచూట్స్ సహాయంతో తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ స్ప్లాష్ డౌన్ అండ్ రికవరీ ఆపరేషన్. దీనిని సముద్రంలో ఒక నిర్దేశిత ప్రాంతంలో సక్సెస్ఫుల్గా స్ప్లాష్ డౌన్ చేయడం జరిగింది. అండ్ అక్కడ నుంచి ఇండియన్ నేవీ ఆ క్రూ మాడ్యూల్ని సక్సెస్ఫుల్గా రికవరీ చేసుకుంది. దీని యొక్క క్రిటికల్ మైల్ స్టోన్స్ మనం చూస్తే వ్యాలిడేటెడ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ రికవరీ సిస్టమ్స్, అసెస్డ్ డిసెంట్ స్టెబిలిటీ, అంటే మనము కిందకి వచ్చే కొలది వేగాన్ని నియంత్రించగలుగుతున్నామా లేదా అనేది, ఎన్ష్యూర్డ్ సేఫ్ టచ్ డౌన్ స్పీడ్స్. ఇవన్నీ కూడా ఈ పరీక్షతో విజయవంతంగా మనము పరీక్షించగలిగాము. కరెంట్ మిషన్ యొక్క కంటెక్స్ట్ మనం చూస్తే ఆల్రెడీ ఆగస్టు 24, 2025లో ఐఏడిటి ఫస్ట్ టెస్ట్ని విజయవంతంగా పూర్తి చేశాము. ఇప్పుడు 2026లో ఈ సెకండ్ టెస్ట్ కూడా మనము పూర్తి చేయగలిగాము. దీని యొక్క పర్పస్ ఏంటి అండి? గగనయాన్ G1 అన్క్రూడ్ మిషన్, అంటే మానవ రహిత యాత్ర ముందు జరుగుతుంది. ఈ మానవ రహిత యాత్ర నాటికి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా మనము చెక్ చేసుకోవడం కోసం ఈ టెస్ట్స్ని కండక్ట్ చేశారు. వీటితో పాటు మిషన్ మిత్ర ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరిగింది అండి. ఇందులో భాగంగా లడక్ ప్రాంతంలోని హై ఆల్టిట్యూడ్ అతి ఎత్తైన ప్రాంతంలో
ట్రైనింగ్ నిర్వహించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సైకలాజికల్ అండ్ ఫిజియోలాజికల్ రెసిలియన్స్ అసెస్మెంట్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్. చాలా కఠిన పరిస్థితులు ఉన్నప్పుడు మానసికంగాను మరియు శారీరకంగాను ఏ విధంగా దృఢంగా ఉండాలనేది ఈ ట్రైనింగ్లో మనం చూడవచ్చు. ఈ ఐఏడిటి సెకండ్ టెస్ట్కి సంబంధించిన పార్టిసిపేటింగ్ ఏజెన్సీస్ మనం చూస్తే ఇస్రో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అండ్ డిఆర్డిఓ. సో ఇది రీసెంట్గా సక్సెస్ఫుల్గా పూర్తి అయిన గగన్యాన్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ 2కి సంబంధించిన కీలక డీటెయిల్స్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చందమామపై సందడికి సిద్ధం. ఈ ఆర్టికల్ రీసెంట్గా ఆర్టెమిస్ 2 మిషన్ సక్సెస్ఫుల్గా భూమికి తిరిగి రావడం గురించి వివరిస్తుంది. ఆల్రెడీ మనము ఆర్టెమిస్ 2 మిషన్ గురించి చాలా డీటెయిల్డ్గా ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా ఆ క్లాసెస్ మిస్ అయితే ఒకసారి ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ చూడండి. అండ్ కమింగ్ టు ద కంటెక్స్ట్, ఆర్టెమిస్ 2 మిషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అనేక కొత్త రికార్డులను స్థాపించి చందమామకు సంబంధించి కని విని ఎరుగని ప్రదేశాలను వీక్షించి వచ్చిన వ్యోమగాములు రీడ్ వైజ్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరీమా హాన్సన్లు ఒరయాన్ వ్యోమనౌకలో భూమికి తిరిగి వచ్చారు. ఒరయాన్ మాడ్యూల్ గురించి ఇంపార్టెంట్ అండి. అలానే ఈ 4 ఆస్ట్రోనాట్స్ పేర్లు ఇంపార్టెంట్ మనకి. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? 2 ఏళ్లలో చందమామపై వ్యోమగాములను దించడానికి, దశాబ్దంలోనే అక్కడ పూర్తి స్థాయి ఆవాసాన్ని ఏర్పాటు చేయడానికి ఈ యాత్ర గట్టి పునాది వేసింది. ఇది ఓన్లీ ఆర్బిటాల్ మిషన్ అండి. కేవలం చంద్రుని కక్షలోనే తిరుగుతూ అక్కడ ప్రదేశాలను ఈ వ్యోమగాములు వీక్షించడం జరిగింది. అయితే కమింగ్ ఆర్టెమిస్ మిషన్స్ ల్యాండర్ మిషన్స్, అంటే చంద్రుని మీదకి దిగే మిషన్స్ అవి. ఈ ఒరయాన్ మాడ్యూల్ సక్సెస్ఫుల్గా అమెరికాలోని శాన్ డియాగో తీరానికి చేరువలోని పసిఫిక్ మహాసముద్ర జలాలపై దిగింది. అండ్ ఈ వ్యోమనౌక వద్దకు ఒక రబ్బర్ బోటులో అమెరికా నౌకాదళ సిబ్బంది చేరుకున్నారు. ఒరయాన్ తలుపులు తెరిచి 4 వ్యోమగాములను బోటుపైకి చేర్చారు. సో ఇందాక మన ఐఏడిటి సెకండ్ టెస్ట్లోని ప్రాసెస్ కూడా ఇదే. అక్కడ మనకి సెకండ్ టెస్ట్లో ఈ పరీక్షలన్నీ విజయవంతంగా నిర్వహించారు. ఇక్కడ రియల్గా ఏదైతే జరిగిందో మనము అక్కడ థియరిటికల్గా దానికి సంబంధించిన అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాం మన గగన్యాన్ మిషన్ కోసం. అండ్ ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ఆర్టెమిస్ 2 మిషన్లోని 4 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ వ్యోమగాములకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు ఈ జాబిలి యాత్ర చేసిన వారంతా కూడా శ్వేత జాతి పురుషులే, అంటే ఇక్కడ వైట్ మెన్. అయితే ఆర్టెమిస్ 2 మిషన్తో ఈ 2 కూడా బ్రేక్ అవడం జరిగింది. ఈ ఆర్టెమిస్ 2 మిషన్లో పాలు పంచుకున్న క్రిస్టినా కోచ్ చందమామ వద్దకు వెళ్లిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. అలానే గ్లోవర్ ఆ ఘనత సాధించిన తొలి నల్ల జాతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఇక ఈ 4 వ్యోమగాములలో 3 అమెరికాకు చెందినవారు కాగా ఒకరు కెనడియన్. కెనడాకు చెందిన హాన్సన్ జాబిల్లి యాత్రలో పాల్గొన్న తొలి అమెరికా యాత్రుడిగా గుర్తింపు సాధించారు. ఈ యాత్ర యొక్క మరొక రికార్డ్ ఏంటి అంటే, ఈ యాత్రలో వ్యోమగాములు భూమి నుంచి మనుషులెవరూ ప్రయాణించినంత దూరం 4,06,771 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇది ఒక న్యూ రికార్డుగా చెప్పవచ్చు. సో ఈ ఆర్టెమిస్ 2 మిషన్లోని ఆస్ట్రోనాట్స్ యొక్క రికార్డ్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇక ఆర్టెమిస్ ప్రాజెక్టులోని ఫ్యూచర్ మిషన్స్ గురించి మనం చూస్తే, వచ్చే ఏడాది చేపట్టే ఆర్టెమిస్ 3లో వ్యోమగాములు భూకక్షలో తమ వ్యోమనౌకను ల్యూనార్ ల్యాండర్తో అనుసంధానించే ప్రక్రియను చేపడతారు. ఇక 2028లో నిర్వహించే ఆర్టెమిస్ 4లో భాగంగా 2 వ్యోమగాములు చందమామ దక్షిణ ధ్రువం వద్ద దిగుతారు. తద్వారా భవిష్యత్తులో చంద్రుడిని ఒక ఆవాసంగా ఉపయోగించుకోవాలి అని, అండ్ దానితో పాటు అంగారకుడు మరియు ఫర్దర్ న్యూ ఫ్రాంటియర్స్కి ఇది ఒక లాంచ్ ప్యాడ్ లాగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. సో ఇది ఆర్టెమిస్ 2 మిషన్ సక్సెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, స్వీయ గణనలో పాల్గొన్న 5.72 లక్షల మంది ఆర్జీఐ. ఈ ఆర్టికల్ సెన్సస్ 2027 ప్రక్రియలో భాగంగా మొదటి దశ ప్రారంభమైంది. ఈ మొదటి దశలో సెల్ఫ్ ఎన్యూమరేషన్లో సుమారు 5.72 లక్షల మంది ఆల్రెడీ పాల్గొన్నారు అని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా పేర్కొనడం ఇక్కడ చూడవచ్చుండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇయర్ రిజిస్ట్రార్ జనరల్ ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు సెన్సస్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఈ సెన్సస్ ప్రక్రియ అంతటికీ మూలం ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
పర్సనల్ న్యూస్లో ఇది ఇంపార్టెంట్ మనకి. ప్రజెంట్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. ఈ సెన్సస్ 2027లో రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వీయ గణన, మరియు రెండవది డిజిటల్ ప్రాసెస్. సో ఈ స్వీయ గణనలో 5.72 లక్షల మంది పాల్గొన్నారు అని మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గారు వెల్లడించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. జనగణన తొలి దశలో భాగంగా నిర్వహిస్తున్న గృహ గణనలో మొత్తం 5.72 లక్షలకు పైగా కుటుంబాలు స్వీయ గణన అంటే సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకోవడం ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నాయి. దేశంలో తొలిసారిగా డిజిటల్ రూపంలో చేపట్టిన ఈ జనగణనలో ప్రజలు విస్తృత స్థాయిలో భాగస్వాములవుతున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ అని మృత్యుంజయ్ కుమార్ గారు వెల్లడించారు. గృహగణనకు సంబంధించి తొలి దశలో అడిగిన 33 ప్రశ్నలకు ప్రజలు సంతృప్తికరంగా మరియు వేగంగా సమాధానాలు ఇస్తున్నారు అని జనగణన విభాగం పేర్కొంది. ఈ జనగణనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఆల్రెడీ మనము ఈ టాపిక్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి జనగణన అనేది 1872లో చేయడం జరిగింది అండి. అయితే ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ త్రూ అవుట్ ఇండియా దేశవ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించిన జనగణన 1881లో ఇది నిర్వహించడం జరిగింది. ఇక ప్రస్తుతం నిర్వహిస్తున్న సెన్సస్ 2027 అనేది 16వ జనగణన. మొత్తం ఓవరాల్గా ఇది 16th వన్. ఇక భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత నుంచి చూస్తే ఇది 8వ జనగణన, 8th సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇక ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్కి సంబంధించి చూస్తే ఏ డిజిటల్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ఇండియన్ రెసిడెంట్స్. వాట్ ఈజ్ సెల్ఫ్ ఎన్యూమరేషన్? ఫిల్ అవుట్ సెన్సస్ డీటెయిల్స్ ఆన్లైన్. ఆన్లైన్లో వివరాలను మనము నమోదు చేయడము ఎట్ యువర్ ఓన్ కన్వీనియన్స్. మీ ప్రాంతంలోనే మీ సౌకర్యార్థంగా దీనిని వినియోగించుకోవచ్చు. ఆప్షనల్ ఫెసిలిటీ అయితే ఇది మ్యాండేటరీ కాదు, కేవలం ఆప్షనల్ ప్రక్రియ మాత్రమే. దీని వలన అడ్వాంటేజ్ ఏంటి అండి? గ్రేటర్ ప్రైవసీ అంటే ఎన్యూమరేటర్కి కూడా మీ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. అండ్ యాక్యురసీ, ఎఫిషియన్సీ. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా, లేదంటే ట్రెడిషనల్గా ఎన్యూమరేటర్ మీ వద్దకు వచ్చినప్పుడు వివరాలను నమోదు చేయించుకోవడం. అండ్ సెన్సస్ 2027 అనేది 2 ఫేజ్డ్ ప్రాసెస్. మొదటి ఫేజ్లో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధాన ఫోకస్ ఏంటి? హౌసింగ్ కండిషన్స్ మరియు ఎమ్యూనిటీస్, గృహ వివరాలు మరియు గృహాలలోని ఎమ్యూనిటీస్ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద ఇది ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంతమంది ఉంటారు అనేది క్వశ్చన్ అడుగుతారు తప్ప వారి యొక్క పూర్తి వివరాలు సెకండ్ ఫేజ్లో మాత్రమే తీసుకుంటారు. ఈ స్వీయ గణన అనేది ఫీల్డ్ ప్రాసెస్ మొదలయ్యే 15 రోజుల ముందు ఓపెన్ అవుతుంది. 15 రోజుల పాటు ఇది ఆపరేషన్లో ఉంటుంది. ఇక ఫేజ్ 2 పాపులేషన్ ఎన్యూమరేషన్ అనేది ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు. దీని యొక్క ఫోకస్ వచ్చి ఆల్ రెసిడెంట్స్ అండ్ డెమోగ్రఫిక్స్ యొక్క కంప్లీట్ డేటా ఇందులో తీసుకోవడం జరుగుతుంది. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించిన కీ ఫీచర్స్ చూడండి. మల్టీ లింగ్వల్ సపోర్ట్ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్, హిందీ అండ్ 14 రీజనల్ లాంగ్వేజెస్. అండ్ యాక్సెసిబుల్ ఆన్ పోర్టబుల్ డివైజెస్ లైక్ మొబైల్, ట్యాబ్లెట్, ల్యాప్టాప్ ఎక్సెట్రా. సో ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వీయ గణన ప్రక్రియకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలానే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి ఇంపార్టెంట్. అండ్ ఆర్జీఐ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ని మరింత ప్రోత్సహించమని కోరడం ఇక్కడ చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా. అధికార నివాసంలో భారీ నగదు వ్యవహారంలో అపఖ్యాతి పాలైన న్యాయమూర్తి. పార్లమెంటులో అభిశంసన ప్రక్రియకు బ్రేక్. జస్టిస్ యశ్వంత్ వర్మ యొక్క అభిశంసన ప్రక్రియ గురించి మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే అభిశంసనకు ముందుగానే జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పుడు తన పదవికి రాజీనామా చేశారు. తీవ్ర మానసిక వ్యాధితో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ నెల 9న పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మకి సంబంధించిన అభిశంసన ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు జడ్జి యొక్క రిమూవల్ ప్రాసెస్కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకసారి చూద్దామండి. ఆర్టికల్ 124 క్లాజ్ 4 దీని గురించి వివరిస్తుంది. అలానే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి 2 స్పెసిఫిక్ గ్రౌండ్స్ ఏంటి అండి? ఒకటి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే కరప్షన్, ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రిటీ, విల్ఫుల్ మిస్కాండక్ట్ ఇట్లాంటివి. అలానే రెండవది
ఫిజికల్ ఆర్ మెంటల్ ఇనెబిలిటీ టు పెర్ఫార్మ్ డ్యూటీస్ అంటే ఇన్కెపాసిటీ. యశ్వంత్ వర్మ గారి కేసులో మనం ఇక్కడ కరప్షన్ ప్రాసెస్ అనేది చూడవచ్చు. ఎందుకు అంటే ఆయన తన అధికార నివాస గృహంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు కాలిపోయిన నోట్ల కట్లు దర్శనమిచ్చాయి. సో దానితో ఆయన మీద ఈ కరప్షన్ ఎలిగేషన్స్ అనేవి నమోదయ్యాయి. రిమూవల్ ప్రాసెస్ మనం చూస్తే ఇనిషియేషన్ ఆఫ్ మోషన్ అంటే ముందుగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ అభిశంసనకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. దీని కొరకు లోక్సభలో అయితే 100 మంది ఎంపీలు, రాజ్యసభలో అయితే 50 మంది ఎంపీలు ఇక్కడ సంతకం చేయాల్సి ఉంటుంది. దీనిని స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్కు సబ్మిట్ చేస్తారు. ఒకవేళ చైర్మన్ కానీ స్పీకర్ కానీ దీనిని తిరస్కరిస్తే ఆ ప్రాసెస్ అక్కడితో ముగిసిపోతుంది. సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క రిమూవల్ ప్రాసెస్ కూడా సుప్రీంకోర్టు జడ్జి వలె ఉంటుంది. అండ్ రీసెంట్గా సిఈసి జ్ఞానేష్ కుమార్ మీద అభిశంసన ప్రక్రియకు సంతకాలతో కూడిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ స్పీకర్ మరియు రాజ్యసభ చైర్మన్ ఇద్దరు కూడా తిరస్కరించడంతో ఆ ప్రక్రియ అక్కడితో ముగిసిపోయింది. కానీ యశ్వంత్ వర్మ గారి విషయంలో ఇక్కడ ప్రాసెస్ ముందుకు వెళ్ళింది. సెకండ్ స్టెప్ ఏంటి అండి? ఇన్వెస్టిగేషన్ బై కమిటీ. స్పీకర్ లేదా చైర్మన్ దీనిని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఒకవేళ అడ్మిట్ చేసుకుంటే 3 మెంబర్ కమిటీని ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 మెంబర్ కమిటీలో ఒకరు సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండాలి, ఇంకొకరు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలి, మూడవ వ్యక్తి డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అంటే న్యాయ కోవిదుడై ఉండాలి. అండ్ దెన్ కమిటీ ఫైండ్స్ చార్జెస్ అంటే ఒకవేళ కమిటీ గిల్టీ లేదు, నాట్ గిల్టీ అంటే ప్రాసెస్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. లేదు గిల్టీ ఉంది అని చెప్తే మోషన్ అనేది 2 హౌసెస్లో కూడా లోక్సభ మరియు రాజ్యసభలో దీనిని డిబేట్ కోసం ప్రవేశపెడతారు. నెక్స్ట్ పార్లమెంటరీ ఓట్ అనేది జరుగుతుంది. ఈచ్ హౌస్ విత్ స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అండ్ మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అంటే టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ వేకెన్సీస్ని తీసివేయగా మిగిలిన మెంబర్షిప్ ఎంతైతే ఉంటుందో ఆ మొత్తములో హాఫ్ మరియు ఉన్న ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో 2/3 మెజారిటీ అనేది రావాలి. లోక్సభ మరియు రాజ్యసభ ఈ తీర్మానాన్ని స్పెషల్ మెజారిటీతో ఆమోదిస్తే దెన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో రాష్ట్రపతి సుప్రీంకోర్టు జడ్జిని తొలగించడం జరుగుతుంది. అండ్ హిస్టారికల్ కంటెక్స్ట్ మనం చూస్తే ఇప్పటి వరకు నో జడ్జ్ రిమూవ్డ్. ఇప్పటి వరకు ఏ జడ్జి కూడా ఈ అభిశంసన ప్రక్రియలో రిమూవ్ చేయబడలేదు. అయితే 1993లో జస్టిస్ వి రామస్వామి మీద మోషన్ అనేది పాస్ చేయగా అది మెజారిటీ లేక ఫెయిల్డ్ అయింది. ఇక రీసెంట్గా జస్టిస్ యశ్వంత్ వర్మ రిజిగ్నేషన్ చేయడంతో ఈ మోషన్ కూడా అక్కడితో ఆగిపోయింది. ఇంకా 5 సంవత్సరాల పాటు ఆయనకి పదవి ఉండగా 5 సంవత్సరాల ముందుగానే రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జడ్జి కానీ రిమూవల్ ప్రాసెస్ సేమ్గా ఉంటుంది అండి. ఈ హైకోర్టు జడ్జిగా 62 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగవచ్చు. అయితే ఈ వివాదం కారణంగా 57 సంవత్సరాలకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఒకవేళ అభిశంసన ప్రక్రియకు గురయ్యి పదవి నుంచి తొలగించబడితే అతనికి పెన్షన్ వంటి అలవెన్సెస్ అనేవి ఉండవు. అయితే ఇప్పుడు రాజీనామా చేయడంతో పెన్షన్కు అర్హత కలిగి ఉంటారు. ఇది జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామాకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ వన్ చూడండి. డిజిటల్ చెల్లింపుల రారాజు యూపీఐ గత నెలలో లావాదేవీల విలువ 30 లక్షల కోట్లకు. అంతర్జాతీయ రియల్ టైం చెల్లింపులలో 49% వాటా. ఈ ఆర్టికల్ యూపీఐని ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ 10 సంవత్సరాల కాలంలో యూపీఐ యొక్క సక్సెస్ స్టోరీని వివరిస్తుంది. ఇందులోని గణాంకాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. యూపీఐని మొట్టమొదటిసారిగా 2016 ఏప్రిల్ 11న ప్రయోగాత్మకంగా కేంద్రం ప్రారంభించింది. గత నెలలో యూపీఐ లావాదేవీల విలువ 30 లక్షల కోట్లకు చేరింది. గత 10 ఏళ్లలో ప్రజల రోజువారీ జీవితంలో యూపీఐ ఒక భాగంగా ఇది మారింది. యూపీఐ యొక్క అడ్వాంటేజ్ ఏంటండి? మనకి నగదుపై ఆధారపడడాన్ని యూపీఐ తగ్గిస్తుంది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, గ్రామీణ వినియోగదారులు కూడా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి అడుగుపెట్టేందుకు ఈ యూపీఐ ఒక కారణంగా మారింది. మనము రిమోట్ ఏరియాలో చిన్న బడ్డీ షాపులకు వెళ్ళినా కూడా యూపీఐ పేమెంట్స్ని చూస్తూ ఉన్నాము. చాలామంది ఇప్పుడు క్యాష్ని ఎవరు క్యారీ చేయడం లేదు అండి. చాలామంది ఈ యూపీఐ ద్వారానే తమ రోజువారీ అవసరాలన్నిటికీ కూడా పేమెంట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ వెరీ యాక్యురసీ మరియు సక్సెస్తో యూపీఐ అనేది తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది.
మన దేశంలో 2021లో 216 బ్యాంకులు యూపీఐ సదుపాయం కల్పించగా 2026 జనవరి నాటికి వీటి సంఖ్య 691కి చేరింది. అండ్ యూపీఐ యొక్క సక్సెస్ కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. 8 దేశాలలో కూడా యూపీఐ సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భూటాన్, నేపాల్, మారిషస్, శ్రీలంక, ఖతార్, ఇజ్రాయెల్ దేశాలలోనూ ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక యూపీఐ గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు లావాదేవీల సంఖ్య మరియు ప్రాసెసింగ్ పరంగా రియల్ టైం చెల్లింపులలో ప్రపంచంలోనే యూపీఐ అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో రిటైల్ డిజిటల్ లావాదేవీలలో యూపీఐ వాటా 81%గా ఉంది. ఇక అంతర్జాతీయంగా రియల్ టైం చెల్లింపుల లావాదేవీలలో యూపీఐ యొక్క వాటా 49%గా ఉంది. అంటే అసలు ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ పోల్చినా కూడా రియల్ టైం చెల్లింపుల విషయంలో యూపీఐ వాటా 49%, అంటే నియర్లీ హాఫ్ ఉండడం యూపీఐ యొక్క సక్సెస్ని ప్రతిబింబిస్తుంది. ఇక ఐఎంఎఫ్ కూడా ప్రపంచ రియల్ టైం చెల్లింపుల వ్యవస్థల్లో పరిమాణ పరంగా యూపీఐ అగ్రస్థానంలో ఉంది అని గుర్తించింది. అలానే యూపీఐ అనేక వెర్షన్స్ని కూడా తీసుకురావడం మనము చూడవచ్చు అండి. చిన్న మొత్తాల చెల్లింపుల కోసం యూపీఐ లైట్ వంటి ఫీచర్లను ఆవిష్కరించారు. అలానే క్రమం తప్పకుండా చెల్లించాల్సిన లావాదేవీల కోసం యూపీఐ ఆటోపే, ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కోసం క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు మంత్లీ చెల్లించాల్సిన కొన్ని రెంట్ కానీ సబ్స్క్రిప్షన్ పాలసీస్ కానీ ఇవన్నీ ఉంటాయి. వీటికి ఆటో పే మెథడ్ అనేది ఉంటుంది. అంటే మనము గుర్తుపెట్టుకుని వీటిని పే చేయాల్సిన అవసరం ఉండదు. మంత్లీ మనము ఈ ఆటో పే ఎంత అమౌంట్ అనేది సెట్ చేసేస్తే ఆటోమేటిక్గా మంత్ ఆ డేట్కి ఇది అమౌంట్ కట్ చేసుకుంటుంది. ఇక ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి 2026 ఏప్రిల్ 1 నుంచి ఆర్బీఐ డిజిటల్ చెల్లింపుల కోసం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ని తప్పనిసరి చేసింది. మోసాలను తగ్గించి డిజిటల్ లావాదేవీలపై నమ్మకాన్ని పెంపొందించేందుకు పిన్, బయోమెట్రిక్స్, ఓటీపీలతో పాటు సెక్యూర్ టోకెన్స్ వంటి లేయర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మ్యాండేటరీ చేశారు అండి. అంటే కేవలం యూపీఐ పిన్ ఎంటర్ చేసేస్తే ట్రాన్సాక్షన్ అయిపోదు. పిన్తో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్ కానీ లేదా యాప్ బేస్డ్ సెక్యూర్ టోకెన్ కానీ పాస్వర్డ్ కానీ ఇలాగా సెకండ్ వెరిఫికేషన్ అవసరం అవుతుంది. డిజిటల్ మోసాలను తగ్గించడానికి ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగపడుతుంది. ఇక ఈ యూపీఐ ప్రస్థానంలోని కొన్ని కీలక ఘట్టాలను మనం చూస్తే 2016 ఏప్రిల్ 11న ప్రయోగాత్మకంగా దీనిని ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ మేజర్ దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి బలంగా ఉపయోగపడింది మాత్రం 2016 నవంబర్లోని పెద్ద నోట్ల రద్దు. ఈ డిజిటల్ చెల్లింపులకు మారాలని ప్రభుత్వ సూచన కూడా యూపీఐ వేగంగా విస్తరించడానికి అవకాశం ఏర్పడింది. ఇక 2016 డిసెంబర్లో ఎన్పిసిఐ యూపీఐ యాప్ భీమ్ని ప్రారంభించింది. అండ్ గణాంకాల పరంగా 2018 డిసెంబర్లో నెలవారీ లావాదేవీల విలువ 1,00,000 కోట్లకు చేరుకుంది. ఇక 2020 జనవరి నాటికి యూపీఐ లావాదేవీల మీద జీరో ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది జీరోగా విధించడం జరిగింది. దీనివలన కస్టమర్ల మీద అదనపు భారం లేకుండా జరుగుతుంది. అండ్ యూపీఐ ప్రస్థానంలో మరొక కీలక మైలురాయి 2020 అక్టోబరున యూపీఐ లావాదేవీల సంఖ్య 100 కోట్లకు చేరింది. 2021 జూన్ నెలవారీ లావాదేవీల విలువ 5,00,000 కోట్లకు చేరుకుంది. అలానే 2022 మార్చ్ నెలవారీ లావాదేవీల పరిమాణం 500 కోట్లకు చేరుకుంది. ఇక 2022 మేలో నెలవారీ లావాదేవీల విలువ 10,00,000 కోట్లకు చేరుకుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, 2022 సెప్టెంబర్లో యూపీఐకి రూపే క్రెడిట్ కార్డ్ అనుసంధానం మరియు యూపీఐ లైట్ ప్రారంభం. ఇక వెరీ ఇంపార్టెంట్, 2023 ఫిబ్రవరిలో మొట్టమొదటిసారిగా యూపీఐ ఇంటర్నేషనల్ ప్రారంభమైంది సింగపూర్లో. ఏ దేశంలో మొట్టమొదటిసారిగా యూపీఐ ఇంటర్నేషనల్ సేవలను విస్తరించారు అంటే ఆన్సర్ సింగపూర్. ఇక 2023 ఆగస్టులో నెలవారీ లావాదేవీలు 1,000 కోట్లకు చేరుకున్నాయి. అండ్ 2025 ఆగస్టు నాటికి 2,000 కోట్ల లావాదేవీల సంఖ్య చేరుకోగా 2026 మార్చి నాటికి లావాదేవీల విలువ నెలవారీ 30,00,000 కోట్లకు చేరుకుంది. సో ఇవన్నీ కూడా యూపీఐ యొక్క ప్రస్థానంలోని కీలక మైలురాయిలుగా చెప్పవచ్చు అండి. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గణాంకాలు మరియు యూపీఐకి సంబంధించిన డేటా ఇంపార్టెంట్. ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన రిలయన్స్ రిటైల్ ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రైవేటు రంగ అంకుర సంస్థల జాబితాలో 7వ స్థానాన్ని సంపాదించింది. దీని గురించి ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది అండి.
స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నివేదిక ప్రకారం ఈ సంస్థ మార్కెట్ విలువ సుమారు $100 బిలియన్ అంచనా వేశారు. అంటే దీనిని హెక్టాకార్న్గా వ్యవహరిస్తారు. దీంతో ఇప్పుడు రిలయన్స్ రిటైల్ హెక్టాకార్న్ హోదాను పొందినట్లయింది. నెక్స్ట్ వన్ చూడండి. ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పసిడి పథకాలు నెగ్గారు. 2026 ఏప్రిల్ 9న ఉలాన్ బాటార్ మంగోలియాలో జరిగిన ఫైనల్లో ప్రీతి పవార్ 54 కేజీలు, మీనాక్షి హుడా 48 కేజీలు, ప్రియా 60 కేజీలు, అరుంధతి చౌదరి 70 కేజీలు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ వన్ చూడండి. వెరీ ఇంపార్టెంట్ వన్ ఇది. అమెరికాకు చెందిన ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఇటీవల మైథోస్ మోడల్ను ఆవిష్కరించింది. నిర్దిష్ట ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను దెబ్బతీసే శక్తి ఈ మోడల్కు ఉంది. కీలక జాతీయ భద్రతా సంస్థల్లోకి చొరబడడంతో పాటు దిగ్గజ కంపెనీలను సైతం కుప్పకూల్చే సత్తా మైథోస్ సొంతం. గట్టి నియంత్రణ లేకపోతే ఈ మోడల్ వలన సైబర్ భద్రతకు పెను సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఇప్పుడు యాంథ్రోపిక్ సంస్థ యొక్క నూతన మైథోస్ మోడల్ అనేది సైబర్ భద్రతకు పెను సంక్షోభాన్ని కలిగించనుంది అండి. ఏ ప్రాంతంలోనైనా కూడా నిర్దిష్ట ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను దెబ్బతీసే శక్తి దీనికి ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. ఇది కూడా ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్ నివేదికను డీటెయిల్గా మనము డిస్కస్ చేశాము. దీని ప్రకారం సంస్థాగత వర్గాల నుంచి మహిళలు తీసుకున్న రుణాలు 76 లక్షల కోట్లకు చేరినట్లు నీతి ఆయోగ్ ప్రకటించడం చూడవచ్చు. అంటే మొత్తం వ్యవస్థాగత రుణాలలో మహిళల వాటా 26%గా ఈ నివేదిక తెలుపుతుంది. ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి ఇవి. ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు చూడండి. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా ఇటీవల ఏ భారత క్రీడాకారిణి ఘనత సాధించింది? ఆన్సర్ హర్మన్ ప్రీత్ కౌర్, భారత కెప్టెన్. రీసెంట్గా మొత్తం 356 అంతర్జాతీయ మ్యాచ్లు ఈమె ఆడింది. అండ్ 355 మ్యాచ్లతో గతంలో న్యూజిలాండ్ ప్లేయర్ సూజీ బేట్స్ రికార్డుని ఈమె అధిగమించింది. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వం భారతదేశ వాణిజ్య సూచికల ఆధార సంవత్సరాన్ని 2012-13 నుంచి ఇటీవల ఏ సంవత్సరానికి సవరించింది? బేస్ ఇయర్ని 2012-13 నుంచి 2022-23కి సవరించడం జరిగింది. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఫిబ్రవరి 21ని. 1999లో యునెస్కో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. 2026లో ఈ దినోత్సవాన్ని యూత్ వాయిసెస్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ అనే థీమ్తో నిర్వహించారు. నెక్స్ట్ వన్ చూడండి. నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా చంద్రుడి దగ్గరకు వెళ్లనున్న తొలి మహిళగా ఎవరు రికార్డు సృష్టించనున్నారు? ఆల్రెడీ రికార్డు సృష్టించారు, క్రిస్టినా కోచ్. ఇందాకే మనము దీని గురించి చెప్పుకున్నామండి. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కుమార్ భాస్కర్ వర్మ సేతును ఏ నగరంలోని బ్రహ్మపుత్ర నది మీద నిర్మించారు? ఆన్సర్ గుహవాటి. సుమారు 2.86 కిలోమీటర్ల పొడవైన ఈ 6 వరుసల ఎక్స్ట్రా డోస్డ్ ప్రాసెస్డ్ కాంక్రీట్ వంతెన గుహవాటిని ఉత్తర గుహవాటితో కలుపుతుంది. నెక్స్ట్ వన్. ఏ రాష్ట్రంలో ఉన్న కాలింజర్ కోట చుట్టూ ఉన్న కొండ ప్రాంతాన్ని 2026 మార్చి 16న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ భూ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. జియో హెరిటేజ్ సైట్స్ అని పిలుస్తాం మనము. సో ఇప్పుడు ఈ కాలింజర్ కోట కూడా ఇందులో భాగంగా ఉంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. యూపీఐకి సంబంధించి ఈరోజు మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.